నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు బీహార్ సీఎంగా 10వ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం ప్రధాని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు సహా తరలివచ్చిన ప్రముఖులు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ ఏసీబీకి అనుమతిచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభల బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు రాష్ట్రపతి గవర్నర్లకు స్పష్టమైన గడువు విధించలేమన్న ధర్మాసనం అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట జగన్ బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ శ్రేణుల హల్చల్ ఐబొమ్మ కేసులో నిందితుడు రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు 5 రోజుల పాటు ప్రశ్నించనున్న సైబర్ క్రైమ్ పోలీసులు రంపచోడవరం ఆసుపత్రిలో 11 మంది నక్సల్స్ మృతదేహాలకు పోస్టు మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత బంధువులకు అప్పగింత రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి గడువు విధింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి స్పష్టమైన గడువు విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఏఎస్ చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు 10 రోజుల పాటు అన్ని పక్షాల వాదనలను ఆలకించిన ధర్మాసనం సెప్టెంబర్ 11న తీర్పు రిజర్వ్ చేసింది రాజ్యాంగం అధికరణం 143(1) ప్రకారం తనకున్న అధికారాన్ని నియోగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే నెలలో పలు ప్రశ్నలతో సీజీఐకి లేఖ రాశారు రాష్ట్రపతి విచక్షణ అధికారాల పరిధిలోకి వచ్చే రాష్ట్రాల బిల్లులకు ఆమోదం అంశంలో న్యాయస్థానం గడువు విధించడం ఎంతవరకు న్యాయసమ్మతమో తెలపాలంటూ సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు దీనిపై రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి స్పష్టమైన గడువు విధించలేమని తేల్చి చెప్పింది బిల్లుల విషయంలో గవర్నర్కు బిల్లు ఆమోదం నిలిపివేయడం అసెంబ్లీకి తిరిగి పంపడమే 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని ఆ 3 అధికారాలు కాకుండా 4వ అధికారం గవర్నర్కు లేదని పేర్కొంది బిల్లులను సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం సరికాదన్న సీజీఐ ధర్మాసనం పునఃపరిశీలనకు పంపకుండా నిలిపివేయడం సమాఖ్యవాదాన్ని ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఫార్ములా ఈ కార్ రేసింగ్లో 54.88 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలున్నాయి ఈ క్రమంలో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి కోరుతూ గతంలో ఏసీబీ లేఖ రాసింది ఆయన పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయంటూ అందులో పేర్కొంది ఈ నేపథ్యంలో తాజాగా ఏసీబీ అధికారులకు అనుమతి ఇస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో త్వరలోనే ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు నిందితుడు ఇమంది రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ కస్టడీకి తీసుకోనున్నారు ఇమంది రవి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నంలో 5 రోజుల పాటు అతన్ని ప్రశ్నించనున్నారు ఐబొమ్మ బొప్పం సైట్లలో అప్లోడ్ చేసిన సినిమాల వివరాలపై ఆరా తీయనున్నారు రవి బ్యాంకు ఖాతాల ఆధారంగా ఏ బెట్టింగ్ యాప్ల నుంచి నిధులు వచ్చాయనే కోణంలో విచారించనున్నారు ఇమంది రవి వెనుక మరికొందరు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన హిడ్మా మృతదేహం ఛత్తీస్గఢ్లోని పూవర్తి గ్రామానికి చేరుకుంది కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా ఆయన భార్య మడకం రాజే మృతదేహాలకు రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో రాత్రి శవ పరీక్షలు నిర్వహించారు భారీ బందోబస్తు నడుమ హిడ్మా దంపతుల మృతదేహాలు స్వగ్రామానికి తరలించారు మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు ఆదివాసీలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు
విశాఖ ఇసుక తోటలో ఓ బహుళ అంతస్తుల భవనం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలోని ప్రముఖ కార్ల షోరూంలో మంటలు వ్యాపించాయి. ఉదయం 6 గంటల సమయంలో భవనం నుంచి దట్టమైన పొగ రావడంతో స్థానికులు, భవన వాచ్మెన్ అప్రమత్తమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 3 గంటలకు పైగా కష్టపడి మంటల్ని అదుపు చేశారు. భవనంలో కార్ల షోరూం ఉండటం, కార్ల మరమ్మత్తు నిమిత్తం వినియోగించిన వ్యర్థ పదార్థాలు ఉండటం మంటలు వ్యాప్తికి కారణమయ్యాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. సెల్లార్లో ప్రమాదం జరగడం వల్ల ఫైర్ ఫైటింగ్ కు ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టిందన్నారు. ప్రమాదం జరిగిన భవనంలో జిమ్ ఉందని, అందులో ఇరుక్కుపోయిన 10 మందిని అద్దాలు పగలగొట్టి బయటకు తీసుకొచ్చామన్నారు. ఈపీడీసీఎల్ అధికారులు ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించారు. సుమారు మార్నింగ్ 7 o'clockకి మనకి సమాచారం అందిందండి. అందిన వెంటనే మనం విశాఖపట్నం ఫైర్ స్టేషన్ నుంచి ఏడీఎఫ్ఓ గారు వారి సిబ్బందితో రావడం జరిగింది. ఇక్కడున్న సిచ్యువేషన్ తీవ్రతం బట్టి ఫర్దర్ కాల్స్కి ఇవ్వడం జరిగింది. వేరే స్టేషన్స్ కూడా సుమారు 7 వెహికల్స్ మనం డిప్లాయ్మెంట్ చేశామండి. ఇది ఇనిషియల్గా ఫైర్ వచ్చేసరికి సెగార్లో జరిగినట్టు మాకు అర్థమైంది. ఇక్కడ సెగార్ 1, సెగార్ 2 2 ఏరియాస్లో ఫైర్ క్యాచ్ అయింది. సో మనం 2 టీమ్స్ 2గా డివైడ్ అయిపోయి ఒక ఏడీఎఫ్ఓని ఒక ఫైర్ ఫైటింగ్ వైపు నుంచి ఇంకో ఏడీఎఫ్ ఇంకో వైపు నేను ఓవర్ మానిటరింగ్ చేసుకుని పైన ఎవాక్యుయేషన్ చేసామని దింపడం జరిగింది. ఇక ఈ సిచ్యువేషన్లో మా వారు 35 మంది టీంతో పాటు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ 3 నేను రావడం జరిగింది. కంట్రోల్ అయితే సిచ్యువేషన్ అయితే కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ఫైర్ ఫైటింగ్ చేసే ముందు మనం ప్రజల్ని అవేర్నెస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు పానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు, జిమ్లోనే లాక్ అయిపోయి ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలని తెలియని పరిస్థితి, ఏడుస్తూ ఉన్నారు అనమాట. ఈ లోపల మనం ప్రజలకు అవేర్నెస్ చేసుకుంటూ ఏంటంటే మీ దగ్గర ఉన్న డంబల్స్తోనే ఆ గ్లాసెస్ బ్రేక్ చేయమని చెప్పడం. దానివల్ల ఏమైందంటే స్మోక్ బయటకు వచ్చింది. మెయిన్ అంటే లైఫ్ లాస్ లేకుండా చూసుకుంటూ తర్వాత వీ హ్యాడ్ డన్ ప్యారలల్లీ ఫైర్ ఫైటింగ్ పోస్ట్. తో పాటు జీఎస్టీ భారం తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయం బాగానే సమకూరింది. అక్టోబర్లో పన్నుల రూపంలో ఖజానాకు ఏకంగా 16,000 కోట్ల రూపాయలకు పైగా జమయ్యాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఏకంగా 5,000 కోట్ల వరకు ఆదాయం పెరిగింది. ఫలితంగా పన్ను ఆదాయం, రెవెన్యూ రాబడులు కూడా మెరుగయ్యాయి. 7 నెలలు పూర్తయ్యేసరికి 10,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటు నమోదైంది. అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. దసరా, దీపావళి పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారాన్ని తగ్గించడం కూడా కలిసొచ్చింది. ఫలితంగా పన్ను ఆదాయం బాగా వచ్చింది. అక్టోబర్ నెలలో పన్నుల రూపంలో ఖజానాకు 16,372 కోట్ల రూపాయలు జమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే అత్యధికం. సెప్టెంబర్ నెలలో 11,869 కోట్లు రాగా జూన్లో 13,112 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్లో ఏకంగా 16,000 కోట్లకు పైగా రావడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం 88,209 కోట్లకు చేరింది. 7 నెలలు పూర్తయ్యేసరికి పన్నుల ఆదాయం అంచనాలో 50% పైగా అధిగమించింది. 94,555 కోట్ల రెవెన్యూ రాబడితో బడ్జెట్ అంచనాను 41% పైగా అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు చూస్తే పన్ను ఆదాయం, రెవెన్యూ రాబడులు మెరుగ్గా ఉన్నాయి. అక్టోబర్ నెలాఖరు వరకు జీఎస్టీ ద్వారా 30,569 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 8,606 కోట్లు సమకూరాయి. అమ్మకం పన్ను ద్వారా 19,057 కోట్లు, ఎక్సైజ్ సుంకం ద్వారా 13,296 కోట్లు ఖజానాకొచ్చాయి. కేంద్ర పన్నుల నుంచి వాటాగా 11,954 కోట్లు, ఇతర పన్నుల రూపంలో 4,724 కోట్లు సమకూరాయి. పన్నేతర ఆదాయం మాత్రం బడ్జెట్ అంచనాకు చాలా దూరంగానే ఉంది. అక్టోబర్ నెలాఖరు వరకు కేవలం 3,401 కోట్లతో అంచనాల్ని 10% మాత్రమే అధిగమించింది. కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కూడా ఇదే తరహాలో ఉంది. 22,782 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని బడ్జెట్లో అంచనా వేయగా 7 నెలల్లో అందులో 13% లోపలే కేవలం 2,945 కోట్లొచ్చాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే గ్రాంట్లు అధికంగా 948 కోట్లు రాష్ట్రానికొచ్చాయి. అప్పులు మాత్రం భారీగానే ఉన్నాయి. 2025-26 బడ్జెట్లో 54,009 కోట్ల రుణాలు ప్రతిపాదించగా 7 నెలల్లోనే అందులో 93% పైగా 50,541 కోట్లు తీసుకున్నారు. అక్టోబర్ నెలాఖరు వరకు అన్ని రకాలుగా ఖజానాకు 1,45,124 కోట్ల మొత్తం సమకూరింది. బడ్జెట్ అంచనాలో ఇది 51% వరకు ఉంది. 7 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 1,33,920 కోట్లు ఖర్చు చేసింది. అందులో రెవెన్యూ వ్యయం 1,04,669 కోట్లుగా
కాగా మూలధన వ్యయం 29,251 కోట్లుగా ఉంది. మూలధన వ్యయం బడ్జెట్ అంచనాలు ఇప్పటికీ 80% అధిగమించింది. అక్టోబర్ నెలాఖరు ఇందుకోసం 28,685 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 నెలల్లో వడ్డీ చెల్లింపులకు 16,529 కోట్లు, వేతనాలపై 27,663 కోట్లు వ్యయం చేశారు. పెన్షన్లకు 10,853 కోట్లు, రాయితీలపై 9,446 కోట్లు ఖర్చు చేశారు. అక్టోబర్ నెలాఖరు వరకు 10,113 కోట్ల రెవెన్యూ లోటుంది. ఆర్థిక లోటు 50,541 కోట్లు, ప్రాథమిక లోటు 34,011 కోట్ల రూపాయలుగా ఉంది. నదీ యాజమాన్య బోర్డులో నిధులలేమితో సతమతమవుతున్నాయి. 2 రాష్ట్రాలు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో బోర్డుల నిర్వహణ క్లిష్టంగా మారింది. టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు సహా బడ్జెట్ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిధులు ఇవ్వాలని పలుమార్లు కోరాయి. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించి మరీ నిధులు విడుదల చేయాలని చెప్పినప్పటికీ అది జరగలేదని బోర్డులు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన నదీ యాజమాన్య బోర్డులు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన అంశాలు, వివాదాలు, కేటాయింపులు, నిర్వహణ కోసం 2 వేర్వేరు బోర్డులను ఏర్పాటు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ బోర్డులు నడుస్తున్నాయి. చైర్మన్, కొంతమంది సభ్యులను కేంద్రమే నియమిస్తూ ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, ఇంజనీర్ ఇన్ చీఫ్లు సభ్యులుగా ఉంటారు. బోర్డు నిర్వహణ కోసం 2 రాష్ట్రాలు ఉద్యోగులు, సిబ్బందితో పాటు నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా 2014 నుంచి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఉద్యోగులకు వేతనాలతో పాటు ఉమ్మడి జలాశయాల నుంచి విడుదలయ్యే నీటిని లెక్కించేందుకు టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం నిధులు అవసరం. అయితే నదీ యాజమాన్య బోర్డులకు 2 రాష్ట్రాల నుంచి ఏ సంవత్సరమూ సకాలంలో సరిపడా నిధులు రాలేదని చెబుతున్నారు. నిధులు, బడ్జెట్ కోసం నదీ యాజమాన్య బోర్డులు ప్రత్యేకంగా సమావేశాలను కూడా ఏర్పాటు చేశాయి. ప్రతి బోర్డు సమావేశంలోనూ నిధులు ఇవ్వాలని 2 రాష్ట్రాల అధికారులకు చెబుతూనే ఉన్నారు. నిధులు విడుదల చేసేందుకు 2 రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. ఇదే సమయంలో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని, అనవసర ఖర్చులు నివారించాలని 2 రాష్ట్రాలు బోర్డులను కోరాయి. నిధుల విషయమై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి గతంలో 2 రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. సరిపడా నిధులు ఇస్తామని 2 రాష్ట్రాలు హామీ ఇచ్చినప్పటికీ అది అమలు జరగడం లేదని బోర్డుల అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ కోసం నిధులు ఇవ్వాలని 2 రాష్ట్రాలను బోర్డులు పదే కోరుతున్నాయి. ప్రస్తుత నీటి సంవత్సరానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిధులు ఇవ్వలేదని అంటున్నారు. ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ నిధులు మాత్రం రావడం లేదని చెబుతున్నారు. నిర్వహణ కోసం 2 రాష్ట్రాలు కలిపి 24 కోట్లకు పైగా ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో ప్రతిపాదించారు. వీలును బట్టి నిధులు ఇస్తామని 2 రాష్ట్రాల అధికారులు చెప్పినప్పటికీ అది జరగలేదని అంటున్నారు. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేవని, నిర్వహణ ఇబ్బందిగా మారిందని కేఆర్ఎంబీ ఇటీవల 2 రాష్ట్రాలకు లేఖ రాసింది. టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు కోసం 4 కోట్లకు పైగా తెలంగాణ ఇచ్చిన నిధులు మాత్రమే ఉన్నాయని, అందులో నుంచి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని పేర్కొంది. అటు గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిస్థితి కూడా అంతే. 2 రాష్ట్రాల నుంచి నిధులు రాలేదని జీఆర్ఎంబీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందని అంటున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. దానం నాగేందర్ కు మరో నోటీసు జారీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్పీకర్ ఇచ్చిన నోటీసుకు దానం సమాధానం ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, దానం నాగేందర్ కు నోటీసులకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ దాదాపు పూర్తయింది. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు కూడా వాళ్ళకి ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకుండా గడువు కోరారు. అయితే తాజాగా మనకున్న సమాచారం ప్రకారం కడియం శ్రీహరికి, దానం నాగేందర్ కు మరొకసారి నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తుంది. ఇద్దరిని కూడా అఫిడవిట్ ఏదైతే అనర్హత పిటిషన్లకు సంబంధించి ఉందో దాని మీద అఫిడవిట్లు వేయమని చెప్పేసి కూడా స్పీకర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అటు దానం నాగేందర్, ఇటు కడియం శ్రీహరి ఇద్దరు కూడా అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ లోపల ఏ విధంగా ముందుకు పోవాలన్నది పార్టీ పెద్దలతో కూడా వాళ్ళు చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. పార్టీ పెద్దలు రాజీనామా చేయమంటారా, లేకపోతే ఇంకేదన్నా
న్యాయపరంగా పోరాటం చేస్తా ఉంటారా ఏదంతా దాని మీద చర్చిస్తుంటే తెలుస్తుంది. ఒకటి 2 రోజుల్లో దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే స్పీకర్ గడిచిన 2 నెలలుగా ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టుగా వస్తున్న ఆరోపణలపైన స్పీకర్ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ 10 మంది మీద కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడిచిన 2 నెలలుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వేళతో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపైన విచారణ పూర్తవుతుంది. ఈ విచారణ తర్వాత తీర్పును స్పీకర్ రిజర్వ్ చేసుకుని పెట్టుకునే అవకాశం ఉండాలి. అయితే 4 వారాల పాటు గడువు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ 4 వారాల గడువు లోపల స్పీకర్ తీర్పు వెలువరించాల్సి ఉంది. కాబట్టి ఈ ఇరువైపుల వాదనలు విన్న స్పీకర్ వాటికి సంబంధించి పూర్తిగా న్యాయ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత తీర్పు వెలువరించే అవకాశం ఉండాలి. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం. ఈ లోపల ఎవరైతే ఇద్దరు ఎమ్మెల్యేలు సంబంధించి స్పీకర్ నోటీసు సమాధానం ఇవ్వకుండా గడువు కోరారో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు దానం నాగేందర్కు అదేవిధంగా కడియం శ్రీహరికి ఇద్దరికి మరొకసారి నోటీసు ఇచ్చారు. దానికి సంబంధించి అభివృద్ధి దాఖలు చేయాలని కూడా ఆ నోటీసులో స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు తిరుపాల్. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. జనవరిలో మరోసారి కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ నితీష్ కుమార్తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, చిరాగ్ పాస్వాన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి, దిలీప్ జైస్వాల్, మంగల్ పాండే, రామ్ కృపాల్ యాదవ్, సంతోష్ సుమన్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రోవన్ కుమార్, లేసీ సింగ్, సునీల్ కుమార్ చేత గవర్నర్ అమాత్యులుగా ప్రమాణం చేయించారు. ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థాన్ అవాం మోర్చా నుంచి 3 మంత్రులుగా ప్రమాణం చేశారు. జనవరిలో మరోసారి కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ను స్పీకర్గా ఎన్నుకునే అవకాశం ఉందని తెలిసింది. ఈ నెల 6, 11న 2 విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయం సాధించింది.
మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసి 202 చోట్ల గెలిచింది. బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ 19, హెచ్ఎంఏ 5, ఆర్ఎల్ఎల్ 4 స్థానాల్లో గెలుపొందాయి. ఢిల్లీ బాంబు పేలుడు తర్వాత అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్గా ఉన్న జావేద్ సిద్దికీ గురించి తాజాగా మరో కీలక విషయం బయటకొచ్చింది. మధ్యప్రదేశ్లోని మౌ కంటోన్మెంట్ బోర్డులో జావేద్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో 3 రోజుల్లో వాటిని కూల్చివేయాలని నోటీసులు జారీ చేశారు. తమ ఆదేశాలను పట్టించుకోకపోతే కూల్చివేత పనులు తామే చేపడతామన్నారు. నిబంధనల ప్రకారం దానికి సంబంధించిన ఖర్చులను వారి నుంచి వసూలు చేస్తామన్నారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడుకు కీలక సూత్రధారి అయిన డాక్టర్ ఉమర్ నబీ ఈ విశ్వవిద్యాలయంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ను అధికారులు ఛేదించిన క్రమంలోనే ఈ పేలుడు జరిగింది. ఈ ఉగ్ర మాడ్యూల్ గురించిన దర్యాప్తులో ఇందులోని వ్యక్తులకు అల్ఫలా యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ వర్సిటీపై ఢిల్లీ పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో వర్సిటీ ప్రధాన కార్యాలయంతో పాటు మరో 24 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ దాడులు చేసింది. అల్ఫలా గ్రూప్ చైర్మన్ జావేద్ను అరెస్టు చేసింది. తప్పుడు అగ్రిడేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి మొత్తం 415 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. ఐదో తరం యుద్ధ విమానం సుఖోయ్ 57కు సంబంధించిన సాంకేతికతను భారత్కు బదిలీ చేసేందుకు రష్యా సమ్మతి తెలిపింది. భారత్ భవిష్యత్తు యుద్ధ విమానాల అవసరాలను తీర్చేందుకు సహకారం అందిస్తామని వెల్లడించింది. ఆయుధాలు, రక్షణ సామగ్రి విషయంలో భారత్ ఏ ప్రతిపాదన చేసినా అది ఆమోదయోగ్యమైనది పేర్కొంది. భారత్పై ఆంక్షలు ఉన్న సమయంలో కూడా దేశ భద్రత కోసం ఆయుధాలను సరఫరా చేశామని రష్యా రక్షణ రంగ సంస్థ రోస్టెక్ సీఈఓ గుర్తు చేశారు. దుబాయ్ ఎయిర్ షో 2025 సందర్భంగా రష్యా రక్షణ సంస్థ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ వాదిమ్ బదేకా పలు విషయాలు వెల్లడించారు. భారత్ భవిష్యత్ యుద్ధ విమానాల అవసరాలు తీర్చేందుకు రష్యా సిద్ధంగా ఉందని తెలిపారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థ, సుఖోయ్ 57 యుద్ధ విమానాలకు సంబంధించి భారత్ అభ్యర్థనలపై ప్రశ్నించగా ఢిల్లీకి ఏది అవసరమైనా అందుకు సహకారం అందిస్తామని చెప్పారు. సుఖోయ్ 57కు సంబంధించి భారత్ అభ్యర్థనలన్నీ ఆమోదయోగ్యమేనని వెల్లడించారు. ఈ అంశంపై భారత్తో లోతైన చర్చలు జరుగుతున్నాయని వివరించారు. రష్యాలో ఉత్పత్తి చేసిన సుఖోయ్ 57లను తొలుత భారత్కు సరఫరా చేస్తామని తెలిపారు. ఆ తర్వాత సాంకేతికతను బదిలీ చేసి భారత్లోనే ఉత్పత్తి చేస్తామని వాదిమ్ బదేకా తెలిపారు. ఏఐ, ఏఈఎస్ఏ రాడార్, ఆప్టిక్స్ సహా ఇతర పరిజ్ఞానాలపై భారత శాస్త్రవేత్తలకు శిక్షణ ఇస్తామని అన్నారు. భారత్తో కలిసి ట్విన్ సీటర్ యుద్ధ విమానాన్ని రూపొందించేందుకు రష్యా ఆసక్తిగా ఉందన్నారు. భారత్కు రక్షణ సాంకేతికతను షరతుల్లేకుండా బదిలీ చేసిన చరిత్ర రష్యాకు ఉందని వాదిమ్ బదేకా తెలిపారు. సాధారణంగా రక్షణ సాంకేతికత బదిలీలపై పశ్చిమ దేశాలు షరతులు పెడుతూ ఉంటాయని గుర్తు చేశారు. 6 దశాబ్దాలుగా ఉన్న బలమైన మైత్రి కారణంగా భారత్కు కీలక సాంకేతికతను బదిలీ చేశామని వివరించారు. అటు దేశీయ పరిజ్ఞానంతో 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అమ్కాను భారత్ రూపొందిస్తోంది. అయితే అమ్కా పూర్తవడానికి మరికొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. ఆలోపు భారత వాయుసేన అవసరాలను తీర్చేందుకు సుఖోయ్ 57లను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. భారత్ వద్ద ప్రస్తుతం సుఖోయ్ 30 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటితో పోలిస్తే సుఖోయ్ 57లను స్టెల్త్ పరిజ్ఞానంతో రూపొందించారు. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్ ను విడుదల చేసే బిల్లుపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సహా పలువురు కీలక డెమోక్రాటిక్ నేతలపై ట్రంప్ ఆరోపణలు చేశారు. లైంగిక నిందితుడు జెఫ్రీతో వారికి ఉన్న అనుబంధాల గురించి త్వరలోనే నిజాలు బయటపడతాయని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు. రిపబ్లికన్ పార్టీ విజయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఎప్స్టీన్ కేసును పలుమార్లు ఆయుధంగా ఉపయోగించారన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలపై మంగళవారం ప్రతినిధుల సభ ముందుకు తీసుకురాగా 427 ఓట్లతో ఆమోదం లభించింది. ఎప్స్టీన్కు సంబంధించి అన్ని ఫైల్స్తో పాటు 2019లో జైలులో అతడి మరణంపై దర్యాప్తు గురించిన సమాచారాన్ని 30 రోజుల్లో న్యాయశాఖ విడుదల చేయాల్సి ఉంటుంది. బాధితులకు సంబంధించిన వివరాలు, దర్యాప్తును ప్రభావితం చేసే వివరాలను బయటపెట్టకుండా ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది.
పేద మధ్యతరగతి బాలికలు యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఇళ్లకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడేనని ఎప్స్టీన్పై ప్రధాన ఆరోపణ. 2019లో జైల్లో ఉండగానే ఎప్స్టీన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఎప్స్టీన్ కేసు ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా ఉందని గతంలో ప్రచారం జరిగింది. ఎప్స్టీన్తో పరిచయం ఉన్నప్పటికీ ట్రంప్ ఎలాంటి తప్పు చేయలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. కుటుంబానికి సమాజానికి ఇన్నేళ్లు దూరమై విలువల కాలాన్ని వృధా చేసినట్లు ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన పలువురు మావోయిస్టులు పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం జగదల్పూర్లో ప్రారంభించిన కాఫీ కేఫ్లో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ కేఫ్కు పండుం అని పేరు పెట్టారు. గోండి భాషలో పండుగ అని దీని అర్థం. బస్తర్ సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించే ఈ పేరుకు ప్రతి కప్పు ఓ కథ చెబుతుంది అని ట్యాగ్ లైన్ జోడించారు. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరో షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా అనిల్ అంబానీకి ఆయన కంపెనీలకు చెందిన 1,400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ కింద అటాచ్ చేసిన ఈ ఆస్తులు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే దీనిపై రిలయన్స్ గ్రూప్ నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదు. ఇదే కేసులో గతంలో 7,500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తాజాగా అటాచ్ చేసిన ఆస్తులను కలుపుకొని మొత్తం ఈ కేసులో దాదాపు 9,000 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులు అక్రమంగా తరలించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన కౌబాయ్ చిత్రం కొదమసింహం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మురళీమోహన్ రావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రాన్ని అత్యాధునిక హంగులతో రేపు రమా ఫిల్మ్స్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన వేడుకలో చిత్ర దర్శక నిర్మాతలతో పాటు స్క్రీన్ ప్లే అందించిన పరుచూరి గోపాలకృష్ణ, మాటల రచయిత సత్యానంద్, సంగీత దర్శకుడు కోటి పాల్గొని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కొదమసింహం రిలీజ్ విడుదలను పురస్కరించుకుని ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన దర్శక నిర్మాతలను అభినందించారు. కౌబాయ్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం నాకు. అనుకోకుండా నాకు రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారు మురళీమోహన్ రావు తోటి రావటం, కథ వినిపించడం నాకు చాలా బాగా నచ్చడం, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, వెంటనే అది కొదమసింహంగా అది మీ ముందు కూడా వచ్చేసింది. మనం తీసినటువంటి కౌబాయ్ సినిమా ఎలాగుంది ఈ జనరేషన్ కి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు అది సక్సెస్ అవ్వాలని రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అండ్ ఆడియన్స్ డెఫినెట్గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ వాచ్ కొదమసింహం ఆన్ 21st November. ఒక సినిమా 35 సంవత్సరాల తర్వాత ఒక్కసారి ఆ మధురమైన జ్ఞాపకాల్లోకి నిన్నటి నుంచి నేను అదే జ్ఞాపకాల్లో ఉన్నా. మళ్ళీ ఈ సినిమాని మీరు చిరంజీవి గారి కోసం చేస్తున్నారు, కానీ మా అందరి కోసం కూడా మీరు చేస్తున్నారని మేము భావించి ఈ ఆనందాన్ని రేపు ప్రేక్షకులతో పాటు మేమందరం కూడా పంచుకుంటాం. అంటే అప్పట్లో ఇది 3.5-4 కోట్ల మధ్యలో అయిందండి బడ్జెట్.